అండ్ సార్ మీరు ఎడిటింగ్ చేసేసిన తర్వాత మీరు యాజ్ ఒక ఎడిటర్ గా చూస్తారా మూవీకి, ఒక ఆడియన్ గా చూస్తారా? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? ఎడిటర్ ఫస్ట్ ఎప్పుడు ఆడియన్ గానే చూడాలండి. ఓకే. ఎడిటర్ గా ముందు వాడు క్రియేటివ్ ఇవన్నీ మర్చిపోవాలి. యాజ్ అన్ ఆడియన్ గా సినిమా చూసిన వాడే బెస్ట్ ఎడిటర్ అవుతాడు. ఓకే. అవును. అండ్ మీకు ఒక బ్రేక్ త్రూ ఇచ్చిన మూవీ ఏంటి సార్? నాట్ ఓన్లీ వన్ అండి. నేను నా జర్నీలో చెప్పాలంటే టైగర్ అనే మూవీ ఫస్ట్ మూవీ కదండి. నాకు అది ఓకే గుడ్ అనే ఇంప్రెషన్ వచ్చింది. ఓకే. తర్వాత శంకరాభరణం అనే మూవీ, నిఖిల్, కోన వెంకట్ గారు, నిఖిల్, అది చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ రీచ్ అవ్వాలి. నేను అప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇండివిజువల్ ఎడిటర్ గా నేను వచ్చిన తర్వాత ఒక టెన్షన్ అయితే ఉంటుందండి. మనం చేసే ప్రతి సినిమా సూపర్ హిట్ అయిపోవాలి, ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని పని చేస్తాం. ఎవరైనా అలాగే పని చేస్తారు. అవి వచ్చిన తర్వాత రిజల్ట్ ని బట్టి మనకి మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంటే అలా అలా ఆ రెండో సినిమా ఎప్పుడైతే నాకు కొంచెం డివైడ్ వచ్చిందో నాకు ఒకసారిగా భయం వేసిందండి. ఫస్ట్ సినిమా ఓకే, రెండో సినిమా తేడా కొట్టింది, ఏంట్రో పరిస్థితి అన్నాడు. అప్పుడు థర్డ్ సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడ, హ్యూజ్ బ్లాక్ బస్టర్. దాంతో ఎస్ మన సీట్ కన్ఫర్మ్. ఓకే, ఇది చాలు, ఒక 10 సినిమాలు నేను కొట్టుకుంటూ వెళ్ళిపోగలను అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. కాబట్టి ఎప్పటికీ నాకు ఎక్కడ పోతే చిన్నవాడ మై బెస్ట్ అనుకోవాలి. ఎందుకంటే నాకు యాజ్ అ ఎడిటర్ గా నాకు ముందు బ్రీత్ ఇచ్చి నిలబెట్టిన సినిమా కాబట్టి. నేను ఇప్పటికీ ఎవరైనా అడిగితే చెప్పుకున్న సినిమా మాత్రం డీజే వాల్మీకి. ఓకే. అండ్ అలాగే రీసెంట్ గా వచ్చిన మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. కేరామ్ కావచ్చు, ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కావచ్చు, అవి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయో అండ్ మీ కెరీర్ లో కూడా అవి చాలా పెద్ద హిట్స్ అని అవునండి. అవును. అండ్ సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు కాంపిటీషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే యాజ్ అన్ ఎడిటర్ గా ఇప్పుడు ఒక మూవీ ఏమైనా కొంచెం అటు ఇటు అయితే మనల్ని నెక్స్ట్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ అవకాశాలు వస్తాయో రావో, ఈ టెన్షన్ అన్నది ఉంటుంది కదా. సో అట్లాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారు? లక్కీలీ మా డిపార్ట్మెంట్ కి, మా క్రాఫ్ట్ కి ఆ థ్రెటనింగ్ పెద్ద ఎక్కువ ఉండదండి. ఇది ఎడిటింగ్ అనే క్రాఫ్ట్ మీద పెద్దగా అంటే కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉండదు. ఎడిటింగ్ వల్ల సినిమాలు పోవడం, ఎడిటింగ్ వల్ల సినిమాలు సూపర్ సక్సెస్ అయిపోవడం అనేది ఉండదు. సినిమాలో గుడ్ ఉంది అంటే గుడ్ ని గుడ్ ప్లస్ చేస్తాం, మైనస్ లో ఉందనుకోండి డబుల్ మైనస్ ఏం అవదు, ఇంపాసిబుల్. అది సినిమా ఆన్ పేపర్ స్క్రిప్ట్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అండి. అది హిట్ అని చెప్పి దాని అడ్రస్ అప్పుడే డిసైడ్ అయిపోయింది అంటే దాన్ని ఎవరు దాని తలరాత్రి మార్చలేరు. అంతే, ఆన్ పేపర్ స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మాది ఎప్పుడు టూ మెనీ టెక్నికల్ ఫ్యాక్టర్స్ దాటుకుని చివరికి వచ్చి ఎడిటింగ్ దగ్గరికి వస్తుంది. ఎడిట్ లో దోషాన్ని తగ్గించగలం, నో డౌట్, దాంట్లో దోషాన్ని తగ్గించగలం. ఎడిట్ లో బ్లాక్ బస్టర్ అయితే చేయలేం, ఇది క్లియర్. మీరు జాయిన్ అయినప్పుడు అప్పుడున్న ఎడిటింగ్ స్కిల్స్ కి అండ్ ఇప్పుడు రాను ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేది వచ్చేసి ఓటీటీస్ వచ్చిన తర్వాత అంటే మీరు ఏమైనా డిఫరెన్స్ గమనించారా ఎడిటింగ్ లో? ఎడిటింగ్ లో డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ